హలో గాయస్, జొన్న లాపగడ్డి అన్నట్టు కదా. నాకు తెలియదు ఏంటంటే అది కోసినాక ఎగిరొస్తుంది కదా. ఎగిరొచ్చి ఈ బలరు మొత్తం తిని చనిపోయినాయి, కొన్ని చనిపోయినాయి, కొన్నిటికి ఇంజక్షన్ లేపించినాం. బలరాగా అయితే ఇప్పుడైతే యాక్టివ్ ఉన్నాయి, టెన్షన్ లేదు. ఏంటంటే ఆ లాపగడ్డి తినే వల్ల మొత్తం బలరాన్ని ఖరాబ్ అయిపోయినాయి, చనిపోయినాయి కొన్ని బలరు. ఉన్న బలరాకి అయితే ఇంజక్షన్ లేపిస్తున్నాం. ఓకే గాయస్. హలో గాయస్, నమస్తే. జొన్న లాపగడ్డట తిని బలరు మొత్తం బేవస్ అయిపోయినాయి. ఎక్కడున్నా కానీ జొన్న లాపగడ్డి మళ్ళీ ఎగురొచ్చిందంటే దాన్ని రూటువెటర్ బీటువెటర్ కొట్టేసి మొత్తం కలాబ్ చేసేయాలి. ఎందుకంటే మన పశువులు మెత్తే మాత్రం బాగా సీరియస్ ఉంటుంది, అవి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమని వీడియో పెడుతున్నా. ఆల్రెడీ మా ఊరు బర్రెలు కొన్ని బర్రెలు చనిపోయినాయి. కొన్ని బర్రెలకు ఇంజక్షన్స్ వేపిస్తున్నాం. అవి కొద్దిగా యాక్టివ్ ఉన్నాయి, ఎందుకంటే బాగా తిన్నాయి కాబట్టి చనిపోయినాయి ఆల్రెడీ కొన్ని బర్రెలు. అన్నీ ఎక్కడెక్కడ మంద కొట్టుకుని పోతే పటాపట పడిపోతున్నాయి. చూడండి, ఎక్కడ ఉన్న లాపగడ్డి మళ్ళీ ఎగురు పెడుతుందంటే దాన్ని నాశనం చేసేదే. చూడండి, చూసిరా గాయస్, మా బలరాన్ని లాపగడ్డి తిని మొత్తం బేవస్ అయిపోయినాయి. లాపగడ్డి ఉంటే దాన్ని రూటువెటర్ బీటువెటర్ కొట్టేపియ్యి ఉంచకుండా. ఎందుకంటే చూడండి, మొత్తం మొత్తం బలరు తిన్నాయి. బలరు తిని మొత్తం చచ్చిపోయినాయి పాపం కొన్ని. ఇంజక్షన్ లేపిస్తున్నాం. చూసిరా గాయస్, అదే గడ్డి తిని మొత్తం బలరాన్ని ఎక్కడెక్కడ పడిపోయినాయి. మన టైంకి అయితే డాక్టర్లు వచ్చేసి కాపాడితే ప్రయత్నం చేస్తారు. అయినా కానీ సగం బలరు చనిపోయినాయి పాపం. ఇక ఇప్పటికైతే ఇంజక్షన్ చేసి చూద్దాం అంటుండ్రు. మొత్తం ఎంత మంద ఉందో అన్ని మందలు మొత్తం తినే లాపగడ్డి. లాపగడ్డి ఒక్కసారి ఎగురొచ్చిందంటే దాన్ని తింటే విషం అయి ఉంటుందట. అందుకోసం అని డాక్టర్లు వేయించి ప్రత్యేకంగా ఇంజక్షన్స్ ఇప్పిస్తున్నాము. ఓకే గైస్, బాయ్. చూసుకోండి పశువుల జాగ్రత్తలు. చూసిరా గాయస్, మేసేటి బలరు మొత్తం ఆగమాగం అయిపోయినాయి. ఇదేమో లాపగడ్డి ఉంటుందట, లాపగడ్డి తిని ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి, మొత్తం బేవస్ అయిపోయినాయి. చచ్చిపోయిన అక్కడికి చచ్చిపోయినాయి బలరు. కడమాయాతి ఇట్లా ఉన్నాయి పరిస్థితి. లాపగడ్డి ఉంటే మాత్రం ఫస్టే రూటువెటర్ బీటువెటర్ కొట్టించేది. ఎందుకంటే ఉంచుకోవద్దు, ఉంచుకుంటే మాత్రం తొందరగా ఇదైపోతాయి. చూసారా ఇట్లా ఉంది పరిస్థితి. ఆ గడ్డి తిన్నదంటే పాపం పడిపోయింది, కప్పుతున్నాయి బలరు మొత్తం ఊరంతా ఓళ్ళ బర్రెలు పట్టుకొని సూదులు వేయించుకుంటున్నాం. కోళ్ళకు ఒక్క బర్రె ఆగుతుంది ఆ పాట. వాళ్ళు ఇప్పటికీ 3 సార్లు పడకపోయారు దాన్ని. మా ఊర్రి అంటే ఓళ్ళు ఆగుతారు, అందరు కజిపిసి చెప్తున్నారు. చూసిరా పాపం బలరాన్ని బేవాస అయిపోతుంది. మొత్తం పచ్చిగడ్డి, అది విషం గడ్డి. మా బలరాన్ని ఆగమవడం కారణం ఏంటంటే లాపగడ్డి మేసి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అంతేనా? చెప్పినాక నువ్వు హలో గాయస్, బలరాన్ని జొన్న లాపగడ్డి ఇట్లా అన్నీ కలుపుకొని అదైనా బలరు రోగం వచ్చినట్టు అంతే కదా. చాలా రైట్. చూసిరా గాయస్, ఏంటంటే మా బర్రెలన్నీ మొత్తం బలరాన్ని జొన్న గడ్డి లాప తినుట్లా ఇవన్నీ కరుక్కున్నాయి బలరు. దయచేసి ఎక్కడైనా కానీ జొన్న లాప ఉంటే మేపకొర్రి మేపద్దు. హలో గాయస్, జొన్న లాపగడ్డి అన్నట్టు కదా. నాకు తెలియదు ఏంటంటే అది కోసినాక ఎగిరొస్తుంది కదా. ఎగిరొచ్చి ఈ బలరు మొత్తం తిని చనిపోయినాయి, కొన్ని చనిపోయినాయి, కొన్నిటికి ఇంజక్షన్ లేపించినాం. బలరాగా అయితే ఇప్పుడైతే యాక్టివ్ ఉన్నాయి, టెన్షన్ లేదు. ఏంటంటే ఆ లాపగడ్డి తినే వల్ల మొత్తం బలరాన్ని ఖరాబ్ అయిపోయినాయి, చనిపోయినాయి కొన్ని బలరు. ఉన్న బలరాకైతే ఇంజక్షన్ లేపిస్తున్నాం. ఓకే.